వెయ్యేండ్ల పరిపాలన కొంచెం కష్టమైన పాఠం. వచనం టు వచనం సంబంధం పెట్టి చూస్తే తప్ప అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందులోకి నేను మీకు చాలా తక్కువ, మీకు అర్థం అయ్యేంత వరకు మాత్రమే చెప్పాను. దాని వెనక ఇంకా చాలా ఉంటుంది, ఎన్నో చెప్పుకొస్తే తప్ప ఆ విషయం అంతా మీకు అర్థం కాదు. టూకీగా మీకు చెప్పాను సారాంశాన్ని. వెయ్యేండ్ల పరిపాలన అనేది ప్రస్తుతం జరుగుతున్నది. క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు, యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు తీర్పు జరుగుతుంది అని చాలామంది భావిస్తారు. తీర్పు అంటే న్యాయాన్యాయాలను విచారించిన తర్వాత ఇచ్చేది. దోషి నిర్దోషి, దోషి నిర్దోషి అని ఇచ్చేది. యేసుక్రీస్తు గారు వచ్చి నువ్వు ఏం తప్పులు చేశావు అని చెప్పి ఒక్కొక్క తప్పును తీసుకొచ్చి విచారించి దీనికి నువ్వేం జవాబు చెప్పుకుంటావు అని మళ్ళీ వాడిని అడిగి, మళ్ళీ ఈయన కొంత వాదించి, మళ్ళీ వాడు కొంత వాదించి, ఇలా పరస్పర వాదోపవాదాలు జరిగిన తర్వాత ఒక నిశ్చయానికి వచ్చి సరే నీకు మరణదండన విధిస్తున్నాను అని పాళి విరిచేయటం అక్కడ అలాంటిదేం ఉండదండి. మనిషి మరణంతో తీర్పు జరిగిపోతున్నది. కన్ను ముయ్యటమే అగ్నిగుండంలోనికి వెళ్ళి పడిపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ తీర్పు జరగకపోతే యేసుక్రీస్తు గారు వచ్చి న్యాయాన్యాయాలు విచారించేంత వరకు పాపి కూడా తప్పనిసరిగా ఎదురు చూడాలి. అలా కాకుండా పాపికి తక్షణమే అమలు జరిగిపోయింది అంటే తీర్పు జరిగిపోయిన తర్వాతే కదా శిక్ష అమల్లోకి వస్తుంది, అవునా? అనగా తీర్పు మనం బ్రతికుండగానే జరిగిపోతుంది. మన మరణ దినముతో అటు ఇటు అన్నది ఖాయమైపోతుంది. అలా మరణించిన వాళ్ళందరినీ కూడా చివరకు అగ్నిగుండంలో ఉన్న వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు గారు తిరిగి నిలబెడతాడండి. నిలబెట్టి వాళ్లకు దేహాలు తొడుగుతాడు. మళ్ళీ ఏ శరీరంతో అయితే మనం బ్రతికామో ఈ భూమి మీద, ఏ దేహాన్ని విడిచిపెట్టి మన ఆత్మ వెళ్ళిపోయిందో ఆ దేహము తిరిగి లేస్తుంది. అదే పునరుద్ధానం అంటే. ఇదొక పెద్ద సబ్జెక్ట్, మీకు అర్థం కావాలి అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. తిరిగి ఎవరి దేహాన్ని వారికి తొడుగుతాడు. కారణం ఏంటంటే ఆత్మ నరకానికి వెళ్ళటానికి ప్రధాన కారణం ఈ శరీరమే కాబట్టి దీన్ని విడిచిపెట్టాడు. దీనిని కూడా అగ్నిగుండంలో వేసి మండిస్తాడు. అలా తిరిగి దేహాలను తొడిగి అగ్నిగుండంలోనికి పంపే కార్యక్రమమే దేవుని కొరకు బ్రతికిన వాళ్లకు తిరిగి దేహాలు తొడిగి మహిమ శరీరాలుగా మార్చి పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఆయన రెండవ రాకడలో వచ్చి జరిపించేది. ఇక అక్కడ తీర్పు ఉండదండి. తీర్పు డిసైడ్ అయిపోయింది. ఇప్పుడే డిసైడ్ అయిపోతుంది మన తీర్పు. కాబట్టి ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అనేది ఒక చక్కటి కథ, మంచి కథ అల్లి చెప్పారు. అంటే నీకు ఇప్పుడేం భయం లేదు, నువ్వు ఇప్పుడు ఎలా అయినా తిరిగి నీ ఇష్టం, మ్యాక్సిమం ఎంత చెడిపోతావు అంత చెడిపో. తర్వాత ఆయన వచ్చి మళ్ళీ నీకు చక్కటి పాఠాలన్నీ చెప్పి నీ కొరకు, మారు మనసు కొరకు మళ్ళీ ట్రై చేసి ఆయన నిన్ను బాగా తోమి తోమి ఉతికి 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 అప్పుడు నిన్ను మళ్ళీ శుభ్రపరిచి పరలోకానికి తీసుకెళ్తాడు. అంతవరకు వీళ్ళు ఊరుకుంటారా అంటే? ఎవరు? పరలోకంలో ఈ పరదేశులు నెమ్మది పొందుతున్న ఆత్మలు ఏంటి, మేము నీ కోసం ప్రాణాలు పెట్టి సువార్త పని నిమిత్తం మేము ప్రాణాలు పోగొట్టుకుంటే మళ్ళీ నువ్వు వాళ్ళకి రెండో ఛాన్స్ ఇస్తావా? మళ్ళీ బ్రతకటానికి, మళ్ళీ జీవించడం, మళ్ళీ వాక్యం వినే అవకాశం కల్పిస్తావా? అలా అయితే మేము కూడా నీవు మాకిచ్చిన జీవిత కాలంలో మా ఇష్టం వచ్చినట్టు మేము సుఖపడి తర్వాత మేము ఆనకి తాపిగా మేము మారుదుం కదా, మేము శుభ్రంగా తిని తిరిగి తాగి సుఖిద్దుం కదా, మేమెందుకు నీకోసం కష్టపడాలి?
ఆనక తర్వాత ఎప్పుడో వెనక వచ్చిన వాళ్ళెందుకు మళ్ళీ మారే అవకాశం తీసుకోవాలి అని వాళ్ళు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు యేసుక్రీస్తు గారు? దేవుడు ఏం చెబుతాడు సమాధానం? కాదు, మనిషికి ఒకటే జీవితం, మరొక జీవితం అనగా ఈ దేహంతో ఈ భూమిపై మరొక జీవితం లేదండి, మరొక బ్రతుకు లేదు, మరొక జన్మ లేదు. పరలోకంలో మరొక జీవితం ఉంది. ఆ జీవితాన్ని నిర్దేశించేది ఈ భూమి మీద ఉన్న మన బ్రతుకే. ఇదే మొదటిది, ఇదే ఆఖరిది, ఇక మరొక ఛాన్స్ అనేది లేదు. ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఈ బ్రతుకు కాలంలో మన ఇష్టం వచ్చినట్టుగా జీవించామా, అగ్నిగుండంలోనికి వెళ్ళి శాశ్వతంగా మండిపోక తప్పదు. దేవునికి అనుగుణంగా బ్రతికామా, భయభక్తులతో బ్రతికామా, శాశ్వతమైన శాంతిలోకి, దేవుని విశ్రాంతిలోకి, కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వేదనలు, ఏడుపులు, బొబ్బలు, భర్తకు లోబడటాలు, ఇంట్లో వంటింటి కుందేలా పనిచేయటాలు, ఇలాంటి ఇబ్బందులు లేని ఉన్నతమైన పరలోకానికి చేరిపోతాము. ఆలోచించుకోండి. కాబట్టి ఇదే దేవుడు మనకిచ్చిన అవకాశము. భర్తకు లోబడలేదు మనం, అవునా? అగ్నిగుండంలో మండుతుంటాం, అవతలాడు కాలు మీద కాలేసుకుని కూర్చుని చూస్తుంటాడు. అప్పుడు నన్ను నువ్వు ఇలా అన్నావు కదా, ఇప్పుడు చూడు నీ బతుకేమైంది, అవునా? కాబట్టి అప్పుడు మళ్ళీ మారిపోతాము, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాకి కుదరదు. నీవు పోవు పాతాళమందు పని అయినను, జ్ఞానమైనను, ఉపాయమైనను, తెలివి అయినను లేదు, అక్కడ పనికిరాదు ఇదేది అంటున్నాడు. ఎక్కడే ప్రయోగించదు మనం అన్నిటినీ కూడా. కాబట్టి ఇదే మొదటి మరియు చివరిదైన ఒకే ఒక్క అవకాశము. దీన్ని మనం చేజార్చుకుంటే అగ్నిగుండంలో మండిపోక తప్పదు. అర్థమైంది కదా? కాబట్టి ఎప్పుడో 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని ఎదురు చూడకండి. ఇప్పుడు మనం ఉన్నదే 1000 ఏళ్ల పరిపాలనలో. వెరీ గుడ్. ఇంకొక మంచి అంశాన్ని మనం ఆలోచిద్దాం. ఈ రోజున దుష్టశక్తి అనేది ఈ ప్రపంచాన్ని ఆవహించింది. వాడి పనులు, వాడి చేష్టలు మనకు కంటికి కనపడవు, హృదయానికి అర్థం కావు. ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కడిని దేవునికి కాకుండా చెయ్యాలి. వాడికి దక్కని ఆ పరలోకం ఆయన పిల్లలమైన మనకు దక్కడానికి వీలు లేదు ఎంత మాత్రం. అదే లక్ష్యంతో వాడు ఈ ప్రపంచం అంతటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుని ఏ ఒక్క వ్యక్తిని దేవుడి గురించి ఆలోచించనివ్వకుండా చేస్తున్నాడు. మనుషుల మధ్యలో విభేదాలు పుట్టించాడు. మనుషుల చేతనే దేవుళ్లను తయారు చేయించాడు. మనుషుల చేతనే. ఏ ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళకూడదు, నశించిపోవాలి. ఆత్మలను ఆహుతి చేసేయాలి. ఈ రోజున దేవుని నమ్ముకొని, దేవుణ్ణి తెలుసుకొని వాడు ఎవడైనా మరణించాడు అంటే ఒకంత బాధేస్తుంటుందండి. ఈ రోజున మనిషి పరిస్థితి ఎలా ఉందంటే, ఈ జీవితం ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులు, అలసిపోయి రావటం, తినటం ఒక ముద్ద, పడిపోవటం మంచం మీద, తెల్లారి లేవటం, మళ్ళీ పరుగు పెట్టడం. ఈ మధ్యలో ఎన్నో సమస్యలు, కుటుంబ సమస్యలు, అంతకు మించి ఆరోగ్య సమస్యలు, దానిని మించిన మానసిక సమస్యలు. అకస్మాత్తుగా మనిషికి ఏదో ఒక జబ్బు టక్కున బయటపడుతుందండి. మెహబూబాలో ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడుస్తూ చెప్పిన మాట ఏంటంటే, అన్న కొడుకు, అక్క కొడుకు మొత్తానికి బాగానే ఉన్నాడంట, భోజనం చేశాడంట, సన్నగా నొప్పి వచ్చిందంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. తీసుకెళ్లిన వాడిని తీసుకెళ్ళినట్టు క్షణాల్లో అడ్మిట్ చేసుకున్నారంటండి. అంటే అంబులెన్స్లో మరొక హాస్పిటల్కి పంపించేసి అడ్మిట్ చేసుకున్నారు. మొత్తం ముక్కులోనూ నోట్లో నుంచి గొట్టలన్నీ పెట్టేశారు, మొత్తం అంత వైర్లన్నీ పెట్టేశారు.
ఎవరిని వెళ్ళవట్లేదంటే. ఏడి మావిడని అడిగితే టీవీలో చూపించారంట, నడుము లోపల ఉన్నాడు చూడండి అనగా ఐసీయూలో ఉన్నాడు, లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా బయటికి టెలికాస్ట్ చేసి మనిషిని చూపిస్తున్నారు. ఏమిటంటే చెప్పలేదంట, ఏం కాదులే వెళ్ళు అన్నారంట. వారం రోజుల తర్వాత చచ్చిపోయాడు. అంతకుముందు 4 నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ పరిస్థితులను బట్టి కువైట్ వచ్చాడు. హార్ట్లో ఉన్న వాల్వ్స్ అన్నీ పూడిపోయినాయి. మనిషి చూడటానికి రోగిలా కనపడే లక్షణాలు ఏం ఉండట్లేదండి. ఆకస్మికంగా ఏదో ఒకటి బయటపడుతుంది, దాన్ని తగ్గించుకునే లోపే ప్రాణం పోతుంది. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, అసలు మనిషి దేవుడు గురించి ఆలోచించే సమయం కానీ అర్థం చేసుకునే టైం కానీ రాకముందే ప్రాణం పోతుంది. అసలు దేవుడి గురించి నేర్చుకోవడానికే చాలా ఉంది. నేర్చుకున్న తర్వాత చేయవలసిన పని అనంతంగా ఉంది. చేయవలసిన పని ఎంత? రిసీవింగ్ తగ్గించు, కొంచెం రిసీవింగ్ తగ్గించా. చేయాల్సిన పని ఎంతో ఉంది. అసలు వీడు తెలుసుకునే లేదు, పని చేయలేదు, ప్రాణం పోయింది. ఇంకెలా? అసలు ఎలా? మరి ఎప్పుడు తెలుసుకుంటారు? అంటే ఎప్పటి నుంచి మనిషికి దేవుడు తెలియాలి? ఎప్పటి నుంచి మనిషికి దేవుడు తెలియాలండి? బాల్య వయసు నుంచే అన్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి 2వ వచనం. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి రాకముందే, వాన వెలిసిన తరువాత, మేఘాలు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. నీ సృష్టికర్త స్మరణ అంటే అప్పటి నుంచే దేవుని కూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి మనిషి, తెలుసుకోవాలి. బాల్య దశలో ఎలాగూ లేదు. పోనీ పెద్దవాడైన తర్వాత ఉంటుందా అంటే అప్పుడూ లేదు. మరి ఇలా ఎప్పుడూ లేక జన్మ పరమార్థాన్ని ఎరుగక చనిపోతే మనిషి బ్రతుకు అసలు ఏమైపోవాలి? వాడి ఆత్మ, అలాంటి వాడి ఆత్మ అగ్నికి ఆహుతి అయిపోవటం లేదా? అవునా కదా? ఆలోచించండి. ఇలా కొంతమంది ఆహుతైపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఇకపోతే బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అనగా సాతాను వేసే ఎత్తులు, మాయలు ఎలా ఉంటాయి అన్నది, ధర్మ విరోధి చేసే పనులు మనకు తెలియాలండి. ఇకపోతే మరికొంతమంది ఉన్నారు, వీళ్ళు ఆత్మాహుతి దళాలు. ఆత్మలు ఆహుతైపోతున్నారు దేవుణ్ణి తెలుసుకునే లోపే. ఇలాంటి వాళ్ళు కొందరుంటే, ఆత్మాహుతి దళాలుగా కొంతమంది మారి తమను తాము చంపుకుంటూ, అనగా తమ ఆత్మను ఆహుతి చేస్తూ, తమ చుట్టూ ఉన్న కొంతమంది ఆత్మలను కూడా అగ్నికి ఆహుతి చేసేస్తున్నారు. ఈ ఆత్మాహుతి దళం అనే మాట మొట్టమొదట మనకు శ్రీలంక నుంచి ప్రారంభమైందండి. LTTE, లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్ ఈలం అనే ఒక దానిని ప్రభాకరన్ పెళ్ళి అనేవాడు స్థాపించి, తమిళులకు ప్రత్యేకమైన దేశం కావాలి శ్రీలంక అనే ఉద్దేశంతో ఆయుధాలతో తిరుగుబాటును ప్రారంభించాడు. తమిళనాడు నుంచి వెళ్ళినవాడండి. మనలాగే తమిళనాడు నుంచి శ్రీలంక వెళ్ళి పొట్టకూటి కోసం వెళ్ళినోడు. మనం పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ తుపాకులు, బాంబులు చేతపట్టి కువైట్ తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేక దేశంగా ఉండాలంటే అసలు నీకు బుర్ర ఉందా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మెళ్ళ తుపాకులు వేసి తిరుగుతున్నావు అనుకోండి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. కువైట్ తీసేసి దీనిని కూడా తెలుగు వైట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. అసలు ఆలోచన సరైనదేనా? అక్కడికి వెళ్ళండి, దేశాన్ని ఆక్రమించుకోవాలని ఆలోచన జీవపు డంబం. అదేనండి. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడు మీ
భోగేచ్ఛలు అంటున్నాడు. యుద్ధం చేశాడు వాడు. కారణం ఏంటో తెలుసా? ఆ దేశానికి రాజు, ప్రథమ వ్యక్తి అయిపోవాలనే ఉద్దేశంతో. అతడు తయారు చేసిన దళమే ప్రపంచానికి గతంలో ఉన్నప్పటికీ కూడా చాలా బలంగా తీసుకొచ్చిన వాదం తీవ్రవాదము, ఆత్మాహుతి దళము. వీళ్ళు ఏం చేశారంటే లక్ష్యాన్ని ఛేదించటానికి, ప్రజలలో భయభ్రాంతులను కలిగించటానికి తమను తాము పేరు చేసుకోవటం. దేని కొరకంటే జాతి కొరకు, జాతి ఉద్ధరణ కొరకు మా ఆత్మలను మేము ఆహుతిస్తున్నాము. ఆత్మాహుతి దళము. అందులో చిన్న చిన్న పిల్లలు మొదలుకొని మగవాళ్ళు, స్త్రీలు ఎంతో మందిని వాడు తన మాటలతో మాయ చేసి ఆకర్షించి తీవ్రవాదంలోనికి తీసుకువచ్చాడు. ఎందరో ప్రధానులు చంపేశారు. చివరికి మన భారతదేశానికి చెందిన రాజీవ్ గాంధీని కూడా ఆత్మాహుతి దళ సభ్యురాలే హతమార్చింది అనే సంగతి మనకు తెలుసు. ఇక ఈ వాదం క్రమంగా ప్రపంచం అంతా విస్తరించింది. ఆత్మాహుతి దాడులు అనేవి. ఇది మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది ఎప్పుడంటే అమెరికా మీద విమానాలతో దాడి చేసిన సందర్భం. ఇంచుమించు 11 మంది ఆత్మాహుతి దళ సభ్యులు విమానాలను హైజాక్ చేసి భవనాలను కూల్చారు. తమను తాము పేలు చేసుకుని చంపుకోవడంతో పాటు తమ చుట్టూ ఉన్న కొన్ని వేల మంది చావుకి వాళ్ళు కారణమయ్యారు. ఇది ఈ రోజున ప్రపంచవ్యాప్తమయ్యింది. బండి బ్లాక్ చేశాను. బయట ఎవరిని ఫోన్ చేస్తాను చూడు. బండి అడ్డంగా పెట్టాను, చేస్తే చూడు. ప్రపంచవ్యాప్తమయ్యింది. ఈ రోజున ఈ రీజియన్ తీసుకోండి. భారతదేశం తర్వాత పాకిస్తాన్ దేశం నుంచి ఇటు ఈ అరబ్ కంట్రీస్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆత్మాహుతి దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఆత్మాహుతి దాడులలో ఒకసారి ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే అత్యధికంగా మసీదులో బాంబు పెట్టినప్పుడు 160 మంది చచ్చిపోయారటండి. 160 మంది ఒకే బాంబుకి. అమాయకంగా ప్రార్థనలు చేసుకుంటున్న భక్తులను చివరికి ఈ దేశంలో కూడా, మనం బ్రతుకుతున్న ఈ కువైట్ దేశంలో కూడా మసీదులో బాంబు పేలటం, అనేక మంది చనిపోవటం మనం చూస్తున్నాం. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఒక మాట చెబుతారు, దేవుని దేవుడి కొరకు మేము చేస్తున్నాం. ఇలా తాము చనిపోతూ దైవ విరోధులను అనేక మందిని కనుక చంపితే ఆ దేవుడున్న లోకంలో మాకెన్నో స్వర్గ సుఖాలు ఆనందాలు అనేవి లభిస్తాయి అనే ఒక నమ్మకంతో వాళ్ళు చేస్తున్నారు ఇదంతా. ఆత్మ ఆహుతి అంటున్నారు దీని గురించి దేవుడు అసలు ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనం ఆలోచిస్తే, కేవలం ఎదటి వాడిని చంపటానికి నువ్వు చచ్చిపో, చంపేయి, నువ్వు చస్తూ ఎదటి వాడిని చంపేసేయి అనే ఒక నినాదంతో వాళ్ళు ముందుకు వెళుతున్నారు. యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ ఏమంటున్నారో చూడండి. యోహాను సువార్త ఈ పరిస్థితిని గమనించిన యేసుక్రీస్తు గారు చక్కటి మాటను యోహాను సువార్త 16వ అధ్యాయము, నేడున్న ఈ పరిస్థితిని ముందుగానే యేసుక్రీస్తు గారు చెబుతున్నారు. మొదటి వచనం, మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెబుతున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేస్తారు. యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే ప్రపంచపు పరిస్థితిని, మారబోతున్న మనుషుల మనస్తత్వాలను, దేవుని పేరుతో జరగబోతున్న మారణ కాండను యేసుక్రీస్తు గారు వివరిస్తున్నారు. మిమ్మును చంపే ప్రతి వాడు, అనగా సాటి మనిషిని చంపే ప్రతి వాడు ఏమనుకుంటాడట? తాను దేవునికి సేవ చేస్తున్నాడు. చంపడం దేవుని సేవ.
మిమ్మును చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అని తనను తాను భ్రమపరుచుకునే కాలం వస్తుంది, అది వచ్చింది అంటున్నాడు. ఈ రోజున అదే కాలంలో మనం ఉన్నాం. వాడు బాంబు పేల్చుకుంటూ అరుస్తాడండి, దేవుడు గొప్పవాడు అని. దేవుడు గొప్పవాడు, నేను వచ్చేస్తున్నా నీ దగ్గరకు, ఏం మంచి పని చేసి వస్తున్నావని. ఏమండి, స్వాగతం పలుకుతాడా? దేవదూతలను కాకుండా తానే సింహాసనం నుంచి లేచి దిగి వచ్చి, రానాయనా నువ్వు ఎంత గొప్ప పని చేశావు, చిన్న విషయమా, నువ్వు పోతూ పోతూ 160 మందిని పొట్టన పెట్టుకున్నావంటే, అసలు నువ్వు పోతూ పోతూ 3000 మందిని WTC టవర్స్ లో ఉన్న వాళ్ళని కబళించేశావు అంటే, ఆహా నీ అంతటి వీరుడు. నేనేదో తెలుసు తెలియక తింగరవాడిని, నాలో ఉన్న ఆత్మలను బయటికి తీసి ఒక మహా నిర్మాణం శరీరం అనే దాన్ని తయారు చేసి అందులో పంపించాను. నాకు కాబట్టి దాన్ని చేయడానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టిందనుకో, నువ్వు ఒక్క సెకండ్లోనే ఏం కాకుండా దాన్ని మాయం చేసేసావు అంటే, అసలు నీ ఎంత గొప్పవాడు ఎక్కడున్నాడని చెప్పి దేవుడే సాక్షాత్తు లేచొచ్చి వాడికి స్వాగతం చెబుతాడు అన్నమాట. మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి ఏదో సేవ చేసేస్తున్నాను అని అనుకున్న కాలము వచ్చుచున్నది, వస్తాది, వచ్చింది అంటున్నాడు. ఈ రోజున ఎదుటివాడిని హతమార్చడానికి తమ శరీరాలనే ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు దావీదు సంసోనును కొట్టాడు, మనకు తెలుసు. గొలియాతును కొట్టాడు, క్షమించండి, గొలియాతు. ఎక్కడో దూరంగా ఉన్నవాడిని వడిసెల రాయితో తిప్పి పడగొట్టాడండి. తదనంతర కాలంలో మనిషి జ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ నాటు తుపాకీ అనే దాన్ని కనిపెట్టారు. అనగా ఆయుధం పట్టుకున్నవాడు వచ్చి మన మీద పడి వాడి దగ్గరున్న ఆయుధంతో మనల్ని కొట్టకముందే, చంపకముందే దూరం నుంచి వాడిని అక్కడే మొట్టు పెట్టాలి అనే లక్ష్యంతోనే తుపాకీని తయారు చేశారు. తదనంతర కాలంలో అవన్నీ ఎంతో డెవలప్ అయ్యాయి. అయితే తర్వాత బాంబు అనేది ప్రవేశించింది. క్రమంగా ఆయుధాలను ఉపయోగించి మనిషి తానే ఒక ఆయుధంగా మారి అనేక మందిని చంపడానికి సిద్ధపడుతున్నాడు. దానికి మనిషి ఉపయోగించుకుంటున్న ఆయుధమే మానవ దేహము, తన శరీరం. చూడండి, రోమిలికి రాసిన పత్రికలు ఏం చెప్తున్నాడు. 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనాలు అనున్న చోట అంకె వేసి కింద ఒక మాట రాశారు చూడండి, ఆయుధములుగా అంటున్నాడు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలు, దుర్నీతికి సాధనాలు అని వేసి సాధనములుగా అనున్న చోట 2 అని అంకె వేసి సాధనములు అని రాయటం వెనుక ఉన్న ఉద్దేశం అసలు ఏంటి అన్నది రాస్తూ ఆయుధము. ఏవట ఆయుధాలు? అవయవాలే ఆయుధాలు, అవయవాలే ఆయుధాలు. ఒక వ్యక్తి తుపాకీ పట్టుకుని లోపలికి వెళ్ళడం చాలా కష్టం ఎక్కడికైనా. అదే ఒక వ్యక్తి చేతిలో ఏమీ లేకుండా ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళిపోగలడు, అవునండి కదా. ఇక్కడ మొన్న జరిగిన ఆ మసీదులో జరిగిన పేలుల్ని మనం చూసినప్పుడు వీడియోలో ఆ వ్యక్తి చేతిలో ఏం లేవండి. చేతిలో ఏమైనా ఉంటే సెక్యూరిటీ గార్డ్స్ ఆపేవాళ్ళు. క్యాజువల్గా ఒక భక్తుడిలాగే లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత పేల్చేసుకున్నాడు. అనగా ఎదుటివాడిని మట్టు పెట్టడానికి ఉపయోగించిన ఆయుధం ఏమిటంటే మానవ దేహము. అవే దేవుడు కలిగించిన ఆయుధాలు, అవయవాలు. దేవుడు కలిగించిన అవయవాలనే ఆయుధాలుగా మలిచి ఈ రోజున మనిషి ఉపయోగిస్తున్నాడు. వాటికి పెట్టబడిన పేరే ఆత్మ ఆహుతి దళము. ఆత్మాహుతి దళము. ఏమంటే ఇందు నిమిత్తం ఇచ్చాడా దేవుడు మానవ దేహాన్ని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఏమన్నా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీకు తెలియదా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి రా నాయన అని దేవుడు చెబుతుంటే
ఈ దేహాన్ని ఎదుటి వాడిని చంపడానికి ఉపయోగిస్తున్నారంటే అసలు దేవుడు ఏం అర్థమయ్యాడు? వీళ్లలో ఎవరుండి ఈ పని చేయిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. దేవుని పేరుతో చంపే ప్రతి వాడు దేవునికి విరోధి. వాడు సాతాను వలన ప్రేరేపించబడి ఆ పనిని జరిగిస్తున్నవాడు. అనేక ఆత్మలను అగ్నికి ఆహుతి చేస్తున్నవాడు. ఇది ఈ రోజున నిత్యము మనం చూస్తున్నది. నిత్యం మనం కూడా ఏదైనా కార్యక్రమం, ఆ మధ్య 7th సెమినార్ అప్పుడు మనం భయపడ్డాం. అలాగే 5వ సెమినార్ పాంప్లెట్ మనం వేసిన వెంటనే బాంబు పేలుడు జరిగింది. దాన్ని క్యాన్సిల్ చేశాం మనం. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఈ దేశంలోని అందరూ వణికిపోయారు ఆ కాలంలో, మనందరికీ తెలుసు. అలాగే ఈ మధ్య కూడా ఈ దేశంలో జరగాల్సిన ఒక బాంబు బ్లాస్ట్ని పోలీసులు భగ్నం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆత్మాహుతి దాడి. నిన్నగాక మొన్న అంటే లాస్ట్ వీక్ అమెరికన్ సైనికులు వెళుతున్న ఒక వ్యాన్ ప్రమాదానికి గురయ్యింది. 6 అమెరికన్ సైనికులు దాంట్లో ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు వాళ్ళకేం కాదు. ఒక ట్రక్ వచ్చి బై మిస్టేక్ వాళ్ళని ఢీకొన్నది. పాపం వాళ్ళు కిందకి దిగి ఆ ట్రక్ డ్రైవర్ను కూడా సేవ్ చేసి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. పోలీసులు వెళ్ళి కేసుని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అది ప్రమాదం కాదు, అది ఆత్మాహుతి దాడి. ఫెయిల్ అయింది అది. వాడు సరిగ్గా వాళ్ళ మీదకెళ్ళి ఆ కారును గుద్ది తనను తాను పేల్చుకోలేక ఫెయిల్ అయిపోయాడు. ఆ లారీలోనే బాంబు బెల్టులు మిగిలినవన్నీ దొరికాయంట. చూసారా అండి? చావుకు సిద్ధమైపోయిన వాళ్ళకి తెలియలేదు తాము చచ్చిపోబోతున్నాము అని. పేల్చడానికి ప్రయత్నించిన వీడు కూడా విఫలమయ్యి మొత్తానికి పోలీసుల చేతికి ఇట్స్ ఎ టెర్రరిస్ట్ ప్లాట్ అన్నారు. ఉగ్రవాదుల కుట్ర. ఎలా ఉంది ఈ రోజున ఈ ప్రపంచం? ఇది సాతాను ఎత్తుగడలతో మనిషిని దేవునికి కాకుండా చేయటానికి మానవ దేహాన్ని ఉపయోగించి జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. వీటన్నిటికీ దూరంగా ఉంటున్న వాళ్లే క్రైస్తవులు. గొడవలకు గాని, కొట్లాటలకు గాని, రక్తపాతాలకు గాని అవకాశం ఇవ్వక, దేవుడిని అర్థం చేసుకుంటూ, దేవుని జ్ఞానంతో దినదినము అభివృద్ధి చెందుతూ దేవుని దగ్గరకు వెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉన్న వాళ్లే క్రైస్తవులు. మరి వీళ్లను ఈ ధర్మ విరోధి విడిచిపెడతాడా? క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరండి? బయట అక్కడ చర్చిలకు వెళ్తారు చూసారు, వాళ్ళ క్రైస్తవులు. మనం కాదు క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఎవరు? మనమే క్రైస్తవులు. మరి మనల్ని విడిచిపెడతాడా? వాళ్ళని విడిచిపెట్టని వాడు, దేవునిని ఎరుగక సాతాను ప్రభావంలో ఉన్న వాళ్ళనే విడిచిపెట్టని వాడు, దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు వెళ్ళిపోవటానికి సిద్ధపడుతూ మార్గములో ఉన్న వాళ్ళను వదిలేస్తాడా? విడిచిపెట్టడు. ప్రపంచంలో ఉన్న కోట్లాది ఆత్మలను తన తెలివితేటలతో, తన మాయాజాలంతో ఆహుతిలోనికి పంపిస్తున్న, ఆహుతి చేస్తున్న సాతాను క్రైస్తవులను మాత్రం ఎలా విడిచిపెడతాడు? వాళ్ళ ఆత్మలను మాత్రం ఎలా వదిలేస్తాడు? వీళ్ళ ఆత్మలను కూడా వాడు అగ్నికి ఆహుతి చేస్తున్నాడు. దానికి గాను వాడు ఉపయోగిస్తున్న ఆయుధం ఏమిటి? అర్థం కాలేదండి ఆవిడకి. ఏంటి, సాతాను క్రైస్తవులను కూడా నాశనం చేయాలని చూసేస్తున్నాడా? అసలు క్రైస్తవుడు అంటేనే ఎన్నిటినో జయించి వాక్యాన్ని చేత పట్టుకుని దేవుని దగ్గరికి వచ్చిన వాడు కదా. మరి వీళ్ళు కూడా మట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుందా? లేదే. ఏమండి, దేవుడి కోసం చచ్చిపో అంటే మనల్ని ఎవడైనా ప్రేరేపించి యేసుక్రీస్తు నీకు పరలోకం ఇస్తాడు, నువ్వు బెల్ట్ బాంబు కట్టుకుని 10 మందిని ఆ క్రైస్ట్ చర్చ్ కోవైట్ అబ్బాసీలో జరిగే అక్కడికి వెళ్ళి, లేదా సాల్మియాలో జరిగేదానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు పేరు చేసుకుని నీకు పరలోకం ఇచ్చేస్తాడు దేవుడని ఏ క్రైస్తవుడైనా మరొక క్రైస్తవుడికి చెబుతున్నాడంటే? తప్పు చేయాలని ఎవడు ప్రయత్నించినా ఎందుకు వచ్చిందిరా, ఎందుకు వచ్చింది నీకు గొడవ చెప్పు అని సర్ది చెప్పే ప్రయత్నమే చేస్తుంటాం. అవునా? మరి అలాంటి గొడవలకు వెళ్ళనప్పుడు, గొడవలకు వెళ్లే అవకాశమే లేనప్పుడు, చెడు జోలికి క్రైస్తవుడు వెళ్ళనప్పుడు మరి వాడు అసలు ఎలా క్రైస్తవులను మోసగించి పడగొడుతున్నాడు, అగ్నికి ఆహుతి చేస్తున్నాడు?
చూద్దాం జాగ్రత్తగా గమనించండి. ఇంతవరకు ఈ లోకంలో జరుగుతున్న ఆత్మాహుతి దాడులను మనం చూశాం. ఇప్పుడు క్రైస్తవ్యంలో జరుగుతున్న ఆత్మాహుతులు ఎవరు అన్నది మనకు తెలియాలి. క్రైస్తవుల ఆత్మలు ఆహుతి అవుతున్నాయా లేవా మనం అర్థం చేసుకోవాలి. వెరీ గుడ్. యాకోబు గారు రాసిన పత్రిక దగ్గరికి వెళదాం. మొదటి అధ్యాయం. ఇరవై వచనం. ఎందుకనగా నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషం విర్రవీగిపోతున్న దుష్టత్వమును మాని లోపలకు వెళ్ళాలి. గమనించండి చాలా జాగ్రత్తగా. లోపలకు వెళ్ళగలిగేది, లోపల నాటబడేది, లోపల ఉన్న ఆత్మను రక్షించగలిగే ఒకే ఒక్క శక్తివంతమైనది వాక్యం అన్నాడు. ఈ వాక్యం ఏం చేస్తుందట? ఆత్మను రక్షిస్తుంది. ఒక డాక్టర్ ఉన్నాడు, శరీరాన్ని కాపాడగలడు. అవునా? ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, ఎదటివాడికి ఏ దెబ్బ తగలకుండా ప్రాణహాని రాకుండా కొంతవరకు నియంత్రించగలడు. కానీ ఆత్మను రక్షించలేడు. ఆత్మ ప్రాణాపాయంలో ఉంది. ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి వేగిరపడుతుంది. ఆత్మ శరీరానికి లోబడిపోయి శరీరం చెప్పినట్టల్లా ఆడుతోంది. ఈ ఆత్మ అగ్నిగుండంలోనికి వెళ్లకుండా తప్పించబడాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గము వాక్యం. అంత శక్తి కలిగింది అది. ఇప్పుడు ఆ వాక్యాన్నే తీసుకుని యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చాడు. ఏ వాక్యము? జాగ్రత్తగా గమనించండి. ఏ వాక్యము? ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది. ఆత్మను ఆహుతి చేయటానికి అవసరమైనది కాదు. ఆహుతి అయిపోతున్న ఆత్మను రక్షించి పక్కకు నెట్టగలిగే శక్తి కలిగిన వాక్యాన్ని తీసుకుని యేసుక్రీస్తు గారు వచ్చారు. అదే వాక్యాన్ని ఆయన శిష్యులకు ఇవ్వటం జరిగింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చాను అంటున్నాడు. అనగా ఆత్మను రక్షించగలిగే మాటలిచ్చాను. ఆత్మలను రక్షించగలిగే మాటలిచ్చాను. ఎవరికిచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. శిష్యుల చేతికిచ్చి, నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి చెప్పాలంటే నా వల్ల కాలేదు. మీరేం చేస్తారంటే మీరు వెళ్ళి చెప్పండి. మీరు కూడా అందరికీ చెప్పలేరు. మీరు కొంతమందికి చెప్పండి. మీరు చెప్పగలిగినంత మందికి మీరు చెప్పండి. వాళ్లతో ఏం చెప్తారంటే ఈ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని నువ్వు కూడా మరొకడికి చెప్పు అని మీరు వాళ్ళకి చెప్పండి. ఇలా కొంతమంది మరికొంతమందికి, ఆ మరికొంతమంది మరికొంతమందికి, అలాగా ప్రపంచం అంతా ఈ వాక్యం విస్తరించబడి ఆత్మలు రక్షించబడతాయి అన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఆత్మ రక్షించబడాలి అంటే అవసరమైన ఆయుధం ఏంటండి? వాక్యం. అర్థమైపోయింది మనకి. వెరీ గుడ్. కాబట్టి శిష్యులు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. ఇక్కడ జరిగిందండి అసలు విషయం. ఎక్కడ జరిగింది అసలు విషయం? ఏంటన్నా ముగించేసుకుందామా? టైం అయిపోయింది. టైం ఎంత అయింది? 10:30 అయిపోయిందా? 10:20. ఇంకా 10 నిమిషాలు ఉంది కదా. ఇంకా టైం అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఇంటికి వెళ్ళిపోదామా? ఎందుకు వచ్చిందండి ఈ బాంబులు, ఈ ఆత్మలు, ఇవన్నీ మాకు? వెళ్ళిపోతామండి, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అన్నట్టు పెడుతున్నారు ఒక. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా వాడితే తప్ప, అనగా వాడమన్నట్టుగా వాడితే తప్ప మందు పని చేయదు. మనకు తెలుసా సంగతి. నేను రోజు పొద్దున సాయంత్రం ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకుంటున్నానండి. వాడు నువ్వు రోజుకి 20 యూనిట్లు వేసుకో అన్నాడు. 20 వేసుకుంటున్నాను.
సరదాగా అసలు చూద్దాంలే, ఎప్పుడు పంచదార తినొద్దు అంటారు కదా అని చెప్పి మిగిలిన 20 యూనిట్స్కి కొంచెం జ్యూస్ తీసి కొట్టాను అనుకోండి. ఇక్కడ జ్యూస్ కొంచెం లాగి, మ్యాంగో జ్యూస్ లాగి దానిలోకి ఇంజెక్షన్ చేసుకున్నాను అనుకోండి. ఏం జరుగుతుంది? చెయ్యి కుళ్ళిపోతుంది. ఇచ్చిన మందుని యథాతథంగా వాడితేనే దాని వలన ప్రయోజనం చేకూరుతుంది. యేసుక్రీస్తు గారు వాక్యాన్ని తీసుకొచ్చాడు. మనకు తెలుసు, నేనే సత్యము అనగా వాక్యము అంటాడు. వాక్యాన్ని తీసుకువచ్చి ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియచేసి అపోస్తలులకు ఇచ్చాడు. తండ్రి, ఏమాత్రం మార్చకుండా నువ్వు చెప్పమన్నట్టుగా మీ పిల్లలకి ఇచ్చేశాను. ఇప్పుడు ఆయన వీళ్ళతో ఏం చెప్పాడు? ఒరే, మీరు అటు ఇటు తిరిగి ఆ మార్పులు ఈ మార్పులు చేయకుండా ఆత్మలను రక్షించటకు శక్తి కలిగింది కాబట్టి కరెక్ట్గా వెయ్యండి మందు అని ఆ పనిని శిష్యులకు అప్పగించాడు. ఆ పని అలాగా మారుతూ 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 ఇదిగో ఈనాడు మన చేతి వరకు చేసింది. అయితే ఆ మందు యథాతథంగా మన దగ్గరకు వచ్చిందా, దొంగ సరుకు వచ్చిందా, దొంగ మందు వచ్చిందా? అంటే ఉన్నదొకటి, వ్రాయబడి ఉన్నదొకటి, చెబుతున్నది ఇంకొకటి, అనగా లోపల మరొకటి. పైన నకిలీ ఉందనుకోండి, ఎలా ఉంటుంది? ఒరిజినల్ లేబుల్ ఉంటుంది పైన, అవునా? కానీ లోపల మాత్రం మందు వేరేది ఉంటుంది. ఇప్పుడు ఆ మందు నకిలీ మందు వేసుకున్నాం, పైనే ఉంది పెనడాల్ అనే రాసింది, పైన ఇన్సులిన్ అనే రాసింది, లోపల ఏదన్నా జిగురు లాంటి ఒక చిక్కటి పదార్థం పెట్టేసి ఇదే ఇన్సులిన్ అని చెప్పేసాడు అనుకోండి, పైన దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం, లోపల ఏముందో తెలియదు కాబట్టి దాన్ని ఇంజెక్షన్ చేసుకుంటాం, దెబ్బతింటాం. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా కాక మారుతూ ప్రజలలోనికి వచ్చింది. ఎవడు మారుస్తున్నారు వీటిని? మీరు ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాక్యాన్ని మార్చారా అండి? వాక్యాన్ని ఎవరైనా మార్చారా? ఎస్ చంద్రయ్య గారు, వాక్యాన్ని ఎప్పుడైనా మీరు మార్చారా? మార్చారు. ఎందుకు మార్చాం? మనం అసలు చెప్పం కాబట్టి, అవునా? అసలు మనం చదవం, మనం చెప్పం కాబట్టి మనకి మార్చాల్సిన అవసరం ఉండదు. కానీ చదివి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళే బోధకులు అంటాడు. ఈ బోధకులు వాక్యాన్ని తీసుకుని సమాజంలోనికి వచ్చారు. వచ్చిన వీళ్ళు ఏం చెప్పారు? పేతురు గారు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి. రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండివి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. అటువలనే మీలోను అబద్ధ బోధకుడే కానీ ఏం చెబుతాడు? అబద్ధాన్ని చెబుతాడట. పైకి టైటిల్ ఏముంది? బోధకుడు అని ఉంది. అబద్ధ అనేది సైలెంట్ లో ఉంది, కనపట్లేదు. చీకటిలో ఉంది. రెవరెండ్ పాస్టర్ సో అండ్ సో అని పెట్టుకుంటాడు. బ్రాకెట్ లో ఒకటి ఉంటుంది, దేవుడు పెట్టింది. ఏంటది? అబద్ధ బోధకుడు. అది కనపడదండి. మరి ఏరి అబద్ధ బోధకులేరి మనకు కనిపిస్తారండి? ఎప్పుడైనా మనకు కనపడుతున్నారా? మనకు కనిపించరండి. అందరూ బోధకులే. మరి అబద్ధ బోధకులు ఉన్నారు లేదా వస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళను గుర్తించడం ఎలా? దొంగ నోట్లు ఉంటాయనే సంగతి మనకు తెలుసు, అవునా? దొంగ నోట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది ప్రభుత్వం మనకు చెప్పినప్పుడు అసలు నోటు ఎలా ఉంటుందో మొట్టమొదటి మనకు చెబుతారండి. అసలు నోటు ఇక్కడ పట్టుకోండి గరుగ్గా ఉంటుంది అంటాడు, ఇక్కడ పట్టుకోండి స్మూత్గా ఉంటుంది, ఇలా వాల్చి చూడండి దినార్ అనే అక్కడ సంఖ్య మీకు కనపడుతుంది, వెనక్కి తిరిగేసి కొంచెం ఇలా మడత పెట్టి చూడండి లోపల మెరుస్తూ కనపడుతుంది, మామూలుగా చూస్తే కనపడుతుంది. ఇవన్నీ సిగ్నల్, సిమ్టమ్స్, సైన్స్, ఇవన్నీ గుర్తులు అన్నమాట. అసలు ఇలా ఉంటుంది, చెడుది నకిలీ ఇలా ఉంటుంది అని చెప్పడానికి. మరి అబద్ధ బోధకులు అనగా బోధను అబద్ధంగా చెప్పేవాళ్ళు,
అబద్ధాలను బోధగా చెప్పేవాళ్ళు ఉన్నారు సమాజంలో అని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు అసలు వాళ్ళు ఏం చెబుతున్నారు, ఎలా చెబుతున్నారు అని ఆలోచించలేదండి ఎవరును. ఇలా ఆలోచించకపోవటం వలన తాము దేవునిలోనే ఉన్నామని భ్రమపడుతూ దేవుని కొరకే బ్రతుకుతున్నామని భ్రమపడుతూ ఆ అబద్ధంలోనే బ్రతికి మరణించి అగ్నికి ఆహుతైపోతున్నారు. ఇలా ఆహుతి చేస్తున్నది ఎవరంటే అబద్ధ దొంగ బోధకులు. దొంగ బోధకులని అనేకూడదు, డైరెక్ట్గా అబద్ధ బోధకులని. దానివల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఇక్కడ ఎవరు అన్నారండి మాట? ఇక్కడ రాసి ఉందా లేదా? ఇక్కడ రాసి ఉందా లేదా? ఎవడైనా అబద్ధ బోధకుడు అన్నా ఎంత బాధ వచ్చేస్తుందండి. వాడు బాగానే ఉంటాడు, ఎందుకంటే వాడికి తెలిసి అసలు సంగతి. మిగిలిన వాళ్ళందరూ బాధపడిపోతుంటారండి. మా అయ్యగారిని పట్టుకుని అబద్ధ బోధకుడు అనేసాడు, అబద్ధ బోధకుడు అనేసాడు. అబద్ధం చెప్పేవాడిని అబద్ధ బోధకుడు అనక నిజమైన బోధకుడు అంటారా? ఏమండి, అబద్ధాలు ఏం చెప్పట్లేదా అండి? అబద్ధాలు ఏం చెప్పట్లేదా? అబద్ధాలు 2 నెలల్లో మనకొకటి ప్రారంభం కాబోతుంది. సీజన్ అన్నది మామిడి పళ్ళు సీజన్ లాగా, సపోటాల సీజను, ములక్కాళ్ళ సీజను, సీతాఫలాల సీజన్ లాగా ప్రతి సంవత్సరం ఒక సీజన్ వస్తుంటుందండి. అదేమిటంటే క్రిస్టమస్ సీజన్. నిన్న ఒక మాట చెప్పారు మన వాళ్ళు, ఎవరు సామిల్ గారు అనుకుంటా, ఎవరో గాని అన్నారు, ఇంతవరకు ఉమెన్స్ క్రిస్టమస్ చూసాం, లేడీస్ క్రిస్టమస్, ఇంకా లేడీస్కి సంబంధించి క్రిస్టమస్ చూసాం. లేడీస్ స్త్రీల సమాజం అనే దాన్ని చూసాం. స్త్రీల లేఖనాల పరిశోధన సదస్సు ఇంతవరకు అసలు చూడలేదు. అవునండి కదా? స్త్రీల కొరకు దేవుడు అసలు ఏం అనుకుంటున్నాడు అన్నది ప్రపంచానికి చెప్పిన వాళ్ళు ఎంతవరకు ఎవరు లేరండి. విచిత్రంగా అనిపిస్తుంది అందరికీ. ఇప్పుడు పాంప్లెట్ మొత్తం ఆ టైటిల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి టైటిల్స్ ఇలా ఉన్నాయంటే అసలు దీన్ని వీళ్ళు ఎలా చెబుతారని ఆలోచిస్తున్నారంట. స్త్రీ వంటింటి కుందేలు కరెక్టే అని చెబుతారా? నానో, స్త్రీ వంటింటి కుందేలు కదా, ఆది మా పరాశక్తి అని చెప్తారు. అసలు వీళ్ళు ఏం చెబుతారు అని చెప్పి అందరు ప్రపంచం అంతా, యావత్ ప్రపంచం దృష్టి ఒక్కసారిగా క్రైస్ట్ చర్చ్ కోవైట్ మీదకి అలా వచ్చేసిందండి. అవునా? మహిళా క్రిస్టమస్ మనకు తెలుసు, యూత్ క్రిస్టమస్ మనకు తెలుసు, ఇంకా ముసలాళ్ళ క్రిస్టమస్, తాతల క్రిస్టమస్, మామల క్రిస్టమస్, చిన్నపిల్లల క్రిస్టమస్, ఆడవాళ్ళ క్రిస్టమస్, మగవాళ్ళ క్రిస్టమస్, అందరూ కలిసిన క్రిస్టమస్, రోజుకొకళ్ళ ఇంట్లో క్రిస్టమస్. ఎక్కడుంది బైబిల్లో క్రిస్టమస్ చేయమని? తాత ముత్తాతల నుంచి చేసుకొస్తున్నారు. తాత ముత్తాతల నుంచి చేసుకొస్తున్నారండి. నువ్వెవడవు ఈ రోజు నుంచి క్రిస్టమస్ లేదంటాకే? తప్పు. నీ అనుభవం సరిపోదు అన్నాడు అంతే ఒకడు. నీ వయసు సరిపోద్దానికి అన్నాడు అంతే. నీ వయసే సరిపోద్దానికి. మన పుస్తకం ఉంది కదండి, ఇది అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం అనే బుక్ కానీ, అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం అనే మెసేజ్ కానీ చాలా చోట్ల ఒక సంచలనం అయిందండి. ఈ రోజుకి కూడా ఆ ప్రసంగం విని మారుతున్న వాళ్ళు, పద్ధతులను మార్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా మార్చుకుని బోధకుడు దగ్గర, ఆ బోధకుడు ఇంటికి వచ్చినప్పుడు, అదేంటన్నా మీరు రంగు బట్టలు కట్టుకున్నారేంటి? ఏమంటే రంగుల బట్టలు మేము కట్టుకోకూడదు, మనుషులం కదా మేము అన్నారు. అది కదా, నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, వాచి పెట్టుకున్నావు ఏంటన్నారంట. నువ్వు వాచి పెట్టుకున్నావేంటి అన్నారంట. ఇంతకాలం నువ్వు నేర్చుకున్నది అసలు ఏమైపోయింది అనంట. సరే అయితే ఈ ప్రసంగం వినండి అని ఇచ్చారు. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన సంఘటన నేను మీ చూద్దాను. ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడండి, ఇదంతా హైదరాబాద్లో జరిగిన విషయం విన్నాడంట. అంతా విని, ఏమండి మన తాత ముత్తాతల నుంచి మనకొస్తున్న ఆచారం ఇది, నిన్నగాక మొన్న వచ్చిన ఇతనెవరండి బొట్టు పెట్టేసుకోవచ్చు అని చెప్పడానికి, గాజులు వేసుకోవచ్చు అని చెప్పడానికి,
రంగు బట్టలు కట్టేసుకోవచ్చు అని చెప్పడానికి, నిజమే నేనెవరిని బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్పడానికి. దేవుడు బొట్టు పెట్టుకోవద్దని అంటే అది పెట్టుకోమని చెప్పడానికి నేను ఎవరిని? అవునా? దేవుడు బొట్టు పెట్టుకోవద్దని అన్నాడా బైబిల్లో? అన్నాడా? ఒకవేళ భారతదేశంలో ఉన్న స్త్రీలు బొట్టు పెట్టుకోకూడదంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ జీన్స్ ప్యాంట్లు వేసి తిరగకూడదని చెప్పాలి దేవుడు. చెప్పాడా? అలాంటివి చెబుతాడా? ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ పలచటి వస్త్రాలు, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది, అవి వేసుకు తిరగకూడదు అని చెప్పాలి దేవుడు. చెప్పాడా? ఏ సంస్కృతికి తగినట్టుగా ఆ ప్రజలు బ్రతకాలి, సంస్కృతిలో కలవాలి. నువ్వు కలిస్తే తప్ప నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చలేవు. ఈ మాత్రం కామన్ సెన్స్ దేవుడికి ఉండదా? ఉంటుందా అండి? ఉండదా? ఉంటుంది. అతనెవరో మార్చడానికి. ఈ బొట్టు లేదా ఈ రంగు బట్టలు లేదా చెవులకు లేదా తెల్ల చీర కట్టుకోవడం అనే ఇష్యూ మీద ఎన్నో కుటుంబాలు దేవునిలోకి రాకుండా ఆగిపోతున్నాయి. మనకు తెలుసు మన ఇళ్ళ దగ్గర. దేవుడు దానిని చెబితే ఏమని? రంగుబట్టలు కట్టుకోవడానికి వీల్లేదు, అలంకరణ చేసుకోవడానికి వీల్లేదు, కనీసం చేతికి గాజులు కూడా ఉండడానికి వీల్లేదు దేవుడు చెబితే ఓకే, తప్పనిసరిగా మనం మానేసేయాలి వాటిని. అందులోకి తిరిగే లేదు. దేవుడు చెప్పాడా? మనం ఆపాల్సిందే. దేవుడు మోహపు చూపు చూడకు వ్యభిచారిణి అన్నాడు. కళ్ళు మూసేసుకుంటున్నాం ఇలాగా, అవునా? లేదా ఇంకో చెడు ఆలోచించకు, హృదయాన్ని అదిమి పట్టే ప్రయత్నం చేస్తున్నాం. చెడు పనులు చేయకు, శరీరాన్ని నియంత్రించుకుంటున్నాం. అలాగే నువ్వు బొట్టు పెట్టుకోకు అన్నాడు. మానేస్తాం. ఎందుకు మానం? అది ఎంత కష్టమైనా మానేస్తాం. దేవుడు మాట్లాడితే కదా. మరి ఎవరు ప్రవేశపెట్టారు వీటిని? ఆగిపోతున్నారు. వాక్యం దగ్గరకు రాకుండా ఆగిపోతున్నారు. బాప్తిస్మాలు తీసుకోవట్లేదు, వాక్యంలో నడవట్లేదు, క్రీస్తుతో కలిసి జీవించట్లేదు. మరణానంతరం అగ్నిగుండానికి జారిపోతున్నారు, ఆహుతైపోతున్నారు. ఆత్మలు ఆహుతైపోతున్నాయి. ఎవరు దీనికి కారకులు? బోధకులు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పని వాడే ఆత్మాహుతి దళ సభ్యుడు అనుకోండి మీరు. వాడే క్రైస్తవ్యంలో ఉన్న తీవ్రవాది. బెల్ట్ బాంబు కట్టేసుకున్నాడు. అదే వాక్యం. ఆ వాక్యముతో ఆత్మను రక్షించవలసిన వాడు కాస్త అదే వాక్యాన్ని వక్రముగా తిప్పి మనుషులను మాయ చేస్తున్నాడు. ఎక్కడుంది క్రిస్మస్ చెప్పండి బైబిల్లో? నిన్ను వాక్యం ప్రకటించమన్నాడా? నీ జీవితాన్ని దేవునికి అంకితం చేయమన్నాడా? నీ కష్టార్జితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టమన్నాడా? క్రీస్తు పుట్టాడని నేను పండుగ చేసుకుని గంతులేసి పైగా పోనీ యేసుక్రీస్తు పుట్టాడని ఏదో సంతోషించి ఊరుకోవడం కాదండి. ఏమండి? తాగుడండి. తాగేసి మోటార్ సైకిల్ వేసి తిరుగుతూ ఏంటి ఏమని క్రీస్తు నేడు పుట్టెను, హ్యాపీ క్రిస్మస్, మీరు తాగేసి భయంకరమైన వేగంతో ఎన్నో ప్రమాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఆ ఒక్కరోజు అమ్ముడైన మద్యం మిగిలిన 364 రోజుల్లో ఏ రోజు అమ్ముడవదటండి. ఆహా! అంటే యేసుక్రీస్తు గారు పుట్టినరోజు సందర్భంగా మందు పార్టీ అన్నమాట. మద్యపానాసక్తులై ఉండకండి. మీ దేహము దేవునికి ఆలయము. దేహాన్ని నా మాటలతో పరిశుద్ధపరచి సజీవ యాగముగా నాకివ్వండి అని దేవుడు అంటుంటే నువ్వు మందుకిచ్చేసి పైగా వంక కారణం ఎవరిని పెడుతున్నారు? యేసుక్రీస్తుని. ఎవరు నేర్పించారు? ఎవరు చెబుతున్నారు? దీని తర్వాత వచ్చే మరొక సీజన్ మామిడి పళ్ళు సీజన్. అదేంటంటే అదే లెంట్ పళ్ళు సీజన్. క్రీస్తు నేడు లేచెను, పుట్టేశాడు, తర్వాత లేచిపోయాడు, అయిపోయింది అంతే. సీజన్ తర్వాత సీజన్, సీజన్ తర్వాత సీజన్, సీజన్ తర్వాత సీజన్. ఎక్కడుంది యేసుక్రీస్తు గారు మరణానికి ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు ఎక్కడుంది బైబిల్లో? ఉందా బైబిల్లో? బాప్తిస్మం తరువాత 40 దినాలు
సువార్త ప్రకటనకు ముందు 40 దినాల ఉపవాసం ఉన్నాడు. మరణానికి ముందు ఆయన భోజనం చేశాడు. ప్రభు రాత్రి భోజనం అంటే ఎప్పుడు? ఆయన అప్పగింపబడే రాత్రి చేసిన భోజనం. మరి ఎవరు చెబుతున్నారు వీటన్నిటినీ? సువార్త ప్రకటన అనే బాధ్యతాయుతమైన పనిని పక్కకు నెట్టించి, ఏమండి, నువ్వు పండగ చేసుకో, నువ్వు క్రిస్మస్ చేసుకో, ఇంటికి సున్నాలు వేసుకో, నువ్వు లెంట్ సీజన్ ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి రాత్రంతా కూర్చుని అని నేర్పిస్తున్నది ఎవరు? దేవుని పిల్లలను దేవునికి కాకుండా వారి ఆత్మలను అగ్నికి ఆహుతి చేసేస్తున్నది ఎవరు? వీళ్ళే సాతాను చేతిలో ఉన్న ప్రధానమైన ఆయుధాలైన బోధకులు. వాడు కనపడుతున్నాడు. ఎవడు? బెల్ట్ బాంబు కట్టుకుని పేల్చుకున్నవాడు. వీడు కనిపించట్లేదు. వాడు చంపుతున్నది కొద్ది మందినే. ఎంతమందిని? మహా అయితే 160, మాక్సిమం 200. అమెరికాలో జరిగిన దాడిలో చనిపోయిన వాళ్ళు మాక్సిమం 3000. కానీ వీడు కంటికి కనబడని వాడే వాక్యాన్ని చేతబట్టుకుని, ఆత్మలు రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని చేతబట్టుకుని తిరుగుతూ ఆత్మను రక్షించక అదే వాక్యం ద్వారా తప్పుడు మాటలు ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళి కోట్లాది క్రైస్తవుల ఆత్మలను ఆహుతి చేసేస్తున్న వాళ్ళు వీళ్ళు కాదా చెప్పండి? ఆలోచించండి ఒకసారి. కాబట్టి దేవుని పిల్లలారా, సాతాను మాయలో నేటి ప్రపంచం చిక్కుకున్నది. దేవుడు చెప్పింది వేరు, నేటి బోధకులు చెబుతున్నది వేరు. అందుకే వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఎన్నో హెచ్చరికలు. మత్తయి సువార్త 24:24 ఉందా చూడండి. యేసుక్రీస్తు గారు ఏం మాట్లాడుతున్నారు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 24. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చేస్తారు. వీళ్ళు సాధ్యమైతే ఏర్పరచబడిన వాడంటేనే క్రైస్తవుడు. ఏర్పరచబడిన వాళ్ళంటే క్రైస్తవులు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు కనబరుస్తారు. గొప్ప సూచక్రియలు. ఈ రోజున స్వస్థతలు అండి. మొన్న ఎవరో ఫేస్బుక్లో పెట్టి చూపించారు. ఈ మధ్య కాలంలో ఒక ఆయన వచ్చాడు. చెయ్యి పట్టుకున్నాడు. అట్లా చెయ్యి పట్టుకుని కాసేపు ఇలా 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 యేసుక్రీస్తుగా చెయ్యి పట్టుకుని నొక్కినట్టు ఎక్కడ ఉందేంటండి? మసాజ్ చేసి 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 ఏమన్నా ఉందా? లేదండి. స్వస్థత ఎప్పటి వరకు అమల్లో ఉంది? ఎప్పటితో స్వస్థత నిలిచిపోయింది? ఈరోజు ప్రపంచాన్ని మార్చడానికి స్వస్థత వరం కనుక అమల్లో ఉంటే అసలు మీరందరూ ఇలా కూర్చుని వినాల్సిన అవసరం లేదు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎంతమంది బోధకులు కూడా అవసరం లేదండి. అసలు అవసరమా చెప్పండి? ఒక్కడు అలా లేచి నిలబడి రండి, ఎంతమంది వస్తారు? ఒక్కడు సరిపోతాడండి. అవునా? అంతమంది దగ్గరికి ఒక్కడు ఎలా వెళ్ళాడు కాబట్టి పెట్టండి. లైవ్ టెలికాస్ట్లు ఎక్కడ పెడతారో, ఎన్ని కోట్ల మంది చూస్తారో, ఎంతమంది రోగులు ఉంటే అంతమందికి ఇప్పుడే స్వస్థత జరగబోతోంది. ఆల్ హాస్పిటల్స్, ప్రతి ఇంట్లో ఉన్నవాడు స్వస్థపరచబడిపోతున్నాడు అనగానే ఒకవేళ ఆ శక్తి ఉంటే అందరినీ ఏకకాలంలో స్వస్థపరిచేయచ్చు. అవునంటారు కదంటారు? అవునంటారు కదంటారు? అవునా కదా? ఆలోచించండి జాగ్రత్తగా. ఒకవేళ ఆ శక్తి ఉంటే ఏకకాలంలో అందరూ స్వస్థత పడిపోతారు. ప్రపంచానికి ఒకే ఒక్కడు సరిపోతాడు. ఎంతమంది దేనికి? ఎంతమంది దేనికి? ఎంతమంది దేనికి? అవునా? మీరు అసలు వచ్చి దేవుడిని నమ్మండి, తెలుసుకోండి, ఇన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మీ ఇంట్లోకి వచ్చిన మీకే అర్థమైపోతుంది. అమ్మో, యేసుక్రీస్తు అంటే మామూలు వాడు కాదు, సాక్షాత్తు దేవునికి కుమారుడు కాబట్టి, అంత శక్తివంతుడు కాబట్టి నాకున్న ఇక్కడ రోగం తగ్గిపోయింది. లేకపోతే చెయ్యి అంతా దెబ్బతింటే చెయ్యి మామూలుగా అయిపోయింది. సరిపోతుంది. ఈరోజు స్వస్థత అమల్లో ఉంటే. ఏమండి, ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు కోల్పోతున్నారు కదా. అవునా? యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఎంతో మంది హాస్పిటల్లో పడుతున్నారు కదా. ఏ ఒక్క బోధకుడైనా క్యాజువాలిటీకి వెళ్ళి, ఎమర్జెన్సీ వార్డుకు వెళ్ళి అప్పటికప్పుడు యాక్సిడెంట్ అయిన వాడిని ఎవరినైనా బ్రతికించిన సందర్భం అంటే వాడి శరీరం మామూలుగా అయిపోవాలి. 7 సార్లు నదిలో మునిగిన తర్వాత ఆ సైన్యాధ్యక్షుడి, సిరియా సైన్యాధ్యక్షుడి దేహం ఎలా అయిపోయింది? పసిపిల్లర బాలుర శరీరం వల్లే మెత్తగా స్మూత్గా అయిపోయింది. అలా అయిపోయిన సందర్భాలు మనకు ఎక్కడన్నా కనపడుతున్నాయండి? లేదు. ఎవరినో తీసుకెళ్ళి ఆడికంటే కడుపులో గడ్డ ఉందంట.
ఆ గడ్డ అంటే వీడు ప్రార్థన చేస్తే కరిగిపోయిందని ఎవడు చూసి వచ్చాడు? ఇన్ని మాటలు మనలాంటి వాళ్ళ చేత పడాల్సిన అవసరం ఏముందండి అసలు? అవునే కదా? అంత మొనగాడు అయితే క్యాజువాలిటీకి వెళ్ళి అప్పుడే యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళని జస్ట్ అలా స్కాన్ తీసినట్టు అలా అంటే వాడు మామూలు మనిషి అయిపోవాలి. అయిపోయింది. అవునా? ప్రపంచంలో ఉన్న టోటల్ టీవీ ఛానల్స్ అన్ని అవే టెలికాస్ట్ చేస్తే 100 సార్లు యేసుక్రీస్తులోకి మారిపోతారు అందరూ. ఛాలెంజ్, రండి ఎవడైనా సరే, యేసుక్రీస్తుని నమ్మని వాడు ఎవడైనా సరే రండి, నేను స్వస్థపరిచి బాగు చేస్తాను. ఎందుకు లేవు స్వస్థతలు? క్రీస్తు శక్తి ఈ రోజుకి పనిచేస్తుంది అని ఒక్కను చూపించమనండి. తలలో గడ్డ ఉండేదంట, ప్రార్థన చేస్తే కరిగిపోయిందంట. ఇంకెక్కడో ఏదో ఉండేదంట, పైల్స్ తగ్గిపోయింది. పైల్స్ ఎవడ చూసి వచ్చాడు? మాకు పైల్స్ మొలలు ఉండేయండి, మొలలు. అవునండి కదా? కాళ్ళు నడుసేవాడికి కాళ్ళు చక్రాలు తీసేసి నువ్వు గెంతుకెళ్తాడు. పైల్స్ పోయింది, అడి విప్పి చూపిస్తాడా? పైల్స్ పోయింది కావాలని చూసుకోండి. అసలు సిగ్గుందండి వీళ్ళకి. అన్నం తింటున్నారా కడుపుకి? దేవుని మాటలు చెప్పి అలా మోసగించడం తప్పు కదా? వేల మందిలో ఏమండి, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా స్టేజ్ మీదకి రమ్మంటేనే దడ వణుకుతుంటారు. అంతమంది ముందుకు వచ్చేటప్పటికి ఒక రకమైన ఎక్సైట్మెంట్, మనిషి ఒక రకమైన ఒత్తిడికి లోనవుతాడు, భయపడతాడు. ఆ షాక్ లో అతడికి అన్నీ తగ్గిపోయినట్టే ఉంటాయండి. బాగా తలనొప్పి వస్తుంది అనుకోండి, లాగి దవడ మీద కొట్టండి, వెంటనే ఈ తలపోటు మర్చిపోతాడు మనిషి. తలపోటు మర్చిపోయి వాడిలోకి వెళ్ళిపోతాడు. ఎక్కిళ్ళకి మంచి మంది ఏంటో తెలుసా అండి? చాచి దవడ మీద కొడతామే. అలాగే కొంతమంది స్త్రీలకు డెలివరీ అవడం ఇబ్బందిగా అవుతున్నప్పుడు తుపాకీ చూపించేలాగా ధన్మని పక్కన కాలుస్తారంటండి. ఆ షాక్ లో ఆమె డెలివరీ. ఇట్స్ ట్రూ, ఇది ఒక సైంటిఫిక్ పద్ధతి. అది ఆమె డెలివరీ అవుతుంది. కారణం అంటే షాక్. మైండ్ దాని నుంచి డైవర్ట్ అయిపోతుంది ఒకసారిగా. అన్ని లక్షల మందిలో ఆ లైటింగ్ లో, ఆ సౌండ్ లో, ఆ మాటలు, ఆ ప్రవాహంలో అతడు స్టేజ్ మీదకి పిలిచేటప్పటికి వీడికి ఏం జరిగిందో మొత్తం మర్చిపోయాడు. అసలు నాకు నొప్పి ఉంది, బాధ ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఇంకేం ఉండదండి. ఆ షాక్ లో వాడు స్టేజ్ ఎక్కుతాడు. ఏమంటే అబ్బాయి ఏం లేదు, మొత్తం తగ్గిపోయింది అంటాడు. అంతే. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే మళ్ళీ నొప్పి వస్తుందని మళ్ళీ ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తాడు, నాకు నొప్పి వస్తుందండి. ఎందాక తగ్గిపోయింది అన్నావు కదా, ఇప్పుడు నన్నేం చేయమంటే హాస్పిటల్కి వెళ్ళంటాడు. దేవుని పిల్లలు, ఇదంతా మాయ. వాక్యం చూపించి యేసుక్రీస్తు గారు అప్పట్లో స్వస్థత చేశారన్న వాటిని చూపించి ఇప్పుడు చేస్తున్న మాయ. ఆ మాయలోనే అనేకులు బ్రతుకుతున్నారు, వాక్యాన్ని పక్కకు నెడుతున్నారు. ఏమండి, వాక్యం ప్రకటించి ఆత్మను రక్షించాలి అనే పట్టుదల కలిగిన వాళ్ళు ఈ రోజున సమాజంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? క్రీస్తు ఆజ్ఞను స్వీకరించి బ్రతుకును దేవునికి అంకితం చేసి సువార్త ప్రకటన కొరకు నా జీవితాన్ని ఫణంగా పెడతాను అని ముందుకొస్తున్న వాళ్ళు ఎందరున్నారు? ఎవరు లేరండి. ప్రతి ఓడు స్వస్థత చేయించుకునేవాడే, ప్రతి ఓడు దేవుని దగ్గర నుంచి ఏం వస్తుందో అని ఆశించేవాడే. ఎందుకు వీళ్ళలా తయారైపోయారంటే వీళ్ళని ఇలా తయారు చేసేశారు వాళ్ళే బోధకులు, వాళ్ళే అబద్ధ బోధకులు. కోట్ల కొలదిగా ఆత్మలను అగ్నిలోనికి పంపుతున్న దళాలు వీరేనండి. కాబట్టి జాగ్రత్త, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని పరిశీలించండి. అర్థమైంది కదా? కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పిల్లలమైన మేమందరము కాసేపు మీ మాటలు ధ్యానించాం. సాతాను వేస్తున్న ఎత్తుగడలను మీ పిల్లలకు వివరించాను. వాక్యాన్ని పక్కకు నెడుతూ లేని వాటిని వాక్యంలో చొప్పిస్తూ దొంగ మందు వేస్తూ ఆత్మలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు తండ్రి నేటి అబద్ధ బోధకులు. వారి బారిన పడకూడదని మీ పిల్లలకు కొన్ని విషయాలు వివరించాను. నాయన, మీ పిల్లలు విన్నారు. విన్న వాక్యానికి విలువివ్వకుండా వాక్యాన్ని విడిచిపెట్టి తమను తాము మోసం చేసుకుని తిరిగి లోకపు మాయలో పడిపోతారు. మీ వాక్య ప్రకారం బ్రతుకుతారు, జీవితాన్ని సరిచేసుకుంటారు, భద్రతను కలిగి ఉంటారు అన్నది మీకే తెలియాలి. వచ్చిన మీ పిల్లల మనోనేత్రములను వెలిగించండి. రాబోయే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. కనీసం ఒక్క ఆత్మనైనా ఈ వాక్యం ద్వారా మేమందరం కలిసి కట్టుగా సమిష్టిగా పనిచేసి కాపాడగలగాలి. ఒక్క స్త్రీ అయినా
తన బ్రతుకును మార్చుకోగలగాలి తండ్రి. ఒక్క ఆత్మైనా సరే మీ దగ్గరకు రావాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. విజయవంతం చేయండి. మీ పిల్లలందరూ ఇళ్లకు వెళుతుండగా క్షేమంగా వారిని తీసుకుని వెళ్ళమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థనను మీకు సమర్పిస్తున్నాం తండ్రి.